మనం ప్రభువా అని మాట మన నోట వస్తే ఆయన అమ్మో నా అమ్మాయిని చూశాను, ఈ అబ్బాయిని చూశాను అని సంతోషిస్తూ ఉంటాడు. ఈరోజు నుంచి ఆయన సంతోషాన్ని మనం అర్థం చేయకూడదు. మాకు పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు పెద్దగా పుట్టలేదు, ఆ పుట్టినప్పుడు చిన్నోడే. అంటే ఇప్పుడు 2 అబ్బాయిలు కాబట్టి పెద్ద అబ్బాయి అన్నాను. అర్థమైందా? పెద్ద అబ్బాయి నాకు పుట్టినప్పుడు నాకు ఎంతో ఆరాటం. ఆ ఆరాటం కొద్దీ ఏం చేసేవాడినంటే, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను ఆఫీస్ డ్యూటీ చేసేవాడిని. రాత్రి 11 గంటలకి 12 గంటలకి నాకు అయ్యేది. ఒక్కొక్కసారి మొత్తం అందరి డ్యూటీలు నేనే చేసేవాడిని. అంటే ఆఫీస్లో అకౌంటెంటు, టీఏ అసిస్టెంటు, ఇలా 3-4 ఉంటారు. ఒక్కోసారి పని ఒత్తిడి నాకు ఎక్కువైపోయేది. మరలా ఉదయం 7 గంటకల్లా నేను ఆఫీస్లో ఉండాలి. 11 గంటలకు వెళ్తే రాత్రి 1 గంటకి వెళ్ళేవాడిని ఒక్కసారి. ఎందుకు అంత? అప్పుడు అంటే ఇప్పుడు డబల్ లైన్ వేశారు, అప్పుడు ఒకే లైన్ లారీలు విపరీతంగా. ఆ డ్రైవ్ కూడా ఇలాగలా చేసేవాడిని కాదు. ఒకసారి నా బండి ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఎక్కేవారు కాదు. ఇప్పటికి కూడా కారు నేను కానీ డ్రైవ్ చేస్తే నన్ను బలవంతంగా ఇప్పుడు నన్ను తీసి పక్కన కూర్చోబెడుతున్నారు. నాకు కూడా చెయ్యి సహకరించట్లేదు. కాబట్టి సిద్దిపేట ప్రకాష్ గారు కూడా భయపడిపోయారు. నాకు చెప్పలేక ఇంకొక పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన చెప్పండి బొమ్మ అనుకుంటున్నాడేమో అటు కారుని అని అన్నారు. సరే, అంత ప్రమాదం. ఆ రాత్రులు వెళ్ళి నిద్రలేక వెళ్ళి నేను ఇవేమి చెప్పాలనుకోలేదండి. దేవుని ప్రేరేపణ కొద్దీ అవి వస్తున్నాయి, నేను చెప్తున్నాను. వెళ్ళి అప్పటికి ఇంకా పేరు పెట్టలేదు మా అబ్బాయికి. బోల్డ్ పేర్లతో పిలిచేవాడిని. ఎప్పుడు ముద్దు పేరు ఆశలు అని పెట్టేవాడిని. ఆశలు. ఎందుకు ఆశలు అని పెట్టేవాడిని అంటే, ఆశలని పిలిచేవాడిని. నా హృదయం ఏంటంటే, నేను ఏదైతే సాధించలేనో అది మా అబ్బాయి సాధించాలని ఆశ. హల్లెలూయా. అందుకు ఆశలు అనేవాడిని. మీరు ఈవెన్ 2.5 నెలల నుంచి నా స్వరం, నా మాట, నా ముఖాన్ని మా అబ్బాయి పోల్చేవాడు. 3వ నెలలోనే కొంచెం విచిత్రమైన పనులు చేసేవాడు. 3వ నెలని ఎందుకంటున్నానంటే, మాకు పెళ్లి రోజు డిసెంబర్ 27, ఈయన అక్టోబర్ 11వ తారీఖున పుట్టాడు. అంటే 3 నెలలు. ఆ డిసెంబర్ 27కి మా ఆఫీస్ స్టాఫ్ అందరూ మా ఇంటికి వచ్చారు సెలబ్రేటింగ్కి. వచ్చినప్పుడు వారికి ఈయన చేస్తున్న చిన్నులు చూపించాను. ఏంటంటే, గొడుగేసేవారు. గొడుగేస్తే నిద్రపోయినంతసేపు నిద్రపోయి లేచి ఏం చేసేవాడంటే, ఆ గొడుగు దగ్గరికి జారేవాడు. జారి తన కాలుని ఆ గొడుగు లోపల పెట్టుకొని ఇలా ఎగిరించేవాడు. అది మళ్ళీ వచ్చి చేతుల మీద పడితే చేతుల్లోంచి దాన్ని గొడుగుని ఇసిరేవాడు. అప్పుడు ఈ వీడియోలు లేవు, లేకపోతే తీద్దాను. 3వ నెలలో నేను ఆ రాత్రి 1 గంటకి వెళ్తే, చూడండి అసలు విషయం. 1 గంటకి వెళ్ళి తలుపు తీసిన తర్వాత నేను ఇలా వెళ్ళి ఆశలు అనేవాడిని. ఇలాగే ఆశలు అనేవాడిని. అంటే ఎంత చిన్నపిల్లలు ఎలా నిద్రపోతారు? ఇప్పటికే రాత్రి మా శ్రీరామ్, అభిషేక్ పడుకున్నారు. వీళ్ళు 4 గంటలకి చూస్తున్నాను అన్నమాట. ఒకవేళ లేస్తే వెళ్తాను, హాయిగా పడుకున్నారు. మనం హాయిగా పడుకుంటాం కదా. చిన్నపిల్లలు ఇంకా హాయిగా పడుకుంటారు. నా స్వరం విని ఇలా 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 అని ఇలా చూసి ఇలాగనేవాడు. అంతే అనేవాడు, మళ్ళీ పడుకునేవాడు. వీళ్ళు మా బావమర్ది కానీ, పాస్టమ్మ గారు కానీ, మా అత్తయ్య గారు కానీ, మా మరదలు కానీ, వీళ్ళు ఎన్నో ట్రైల్ చేసేవారండి పగలు. అంటే పగలు నిద్రపోయినప్పుడు ఆశలు పూసలు ఎంత గట్టిగా అరిసి నీళ్ళు ఎగడు. నా స్వరం ఒక్కటే ఆశలు అన్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఆ చిన్న ఒక్క నవ్వు. పొద్దున్న అబ్బాయిలు వేసేసరికి నేను ఒక్కోసారి ట్రైన్ మీద వచ్చేవాడిని. 5 గంటలకి మాకు గోదావరి వస్తుంది, లేకపోతే విశాఖ వస్తుంది. ఆ దానికి పరిగెట్టేవన్నమాట. ఒకసారి అయితే అట్నుంచి ట్రైన్లో వస్తూ యలమంచిలో నిద్రపోయి తుని వెళ్ళిపోయింది బండి. ఇంకా నేను మళ్ళీ అట్నుంచి ఇంకో ట్రైన్ ఎక్కి
స్నానం చేసి స్నానం గదిలో మాకు అనౌన్స్మెంట్ వినబడుతుంది. పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. ఇన్ని తిప్పలు ఎందుకు? ఒక్క నవ్వు కోసం. హల్లెలూయా. ఈరోజు నీ నవ్వు కోసం ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడో అర్థం చేసుకుంటున్నావా? నువ్వు ఆయన చూడాలని, ప్రభువా నేను నీ వైపు చూస్తున్నానని, నీ కోసం ఆయన చూస్తున్నాడు. అందుకే ఈ మాటలు నాకు గుర్తు చేశాడు. నాకు ఈ టాపిక్ కాదు, ఈ విషయం కాదు. ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయాన్నే కానీ మీ నవ్వుని ఆయనకి చూపించండి. ప్రభువా నువ్వు నన్ను గురించి ఎంతగా ఆత్రపడుతున్నావా? నేనంతా నా బిడ్డ కోసం ఆత్రపడ్డాను. ఆ దేవాది దేవుడు ప్రపంచం అంతటి కోసం కాదు, నీకోసం, 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 నీ నవ్వు నీవు ఆయన తట్టు చూడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఆయన కోరికను నువ్వు తీర్చాలి. ప్రభువా నేను నీ కాసే చూస్తున్నాను, నన్ను క్షమించు అని 2 పదాలు చెప్పండి. మీ జీవితంలో వెలుగును చూస్తారు, అద్భుతాలు చూస్తారు. ఆయన ఎంతో ఆశపడుతున్నాడు నీతో గడపడానికి, నిన్ను చూడడానికి. మనము మన ఇష్టానుసారంగా మనం పరిగెడుతూ ఉంటున్నాం. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 239వ పేజీ, పెద్ద బైబిల్లో 239వ పేజీ. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. తీశారా? చదవనా? అభిషేయ్ చదవనా? నేను మర్చిపోతానేమో, లాస్ట్లో మనం అందరం ఫోటో దిగుదాం. ఎవరినా నాకు నిజంగానే మతిమరుపు ఎక్కువ, నిజంగా అందుకే ముందు చెప్పేస్తాను, తర్వాత చెప్పాల్సింది చెప్పి ఇంకా అలాగ వాక్యం మానేసి ఫోటో 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 అనుకుని ఉండకండి. మంచిది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసి పోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించాను. అందరం కలిపి చదువుతామా? దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. నీ దైవసేవకులను ప్రేరేపించి ఇదిగో ఈ ఉదయ కాలం నందే యవనస్తుల కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. నీ బిడ్డలు చేరి ఉన్నారు. ప్రభువా నా మాటలు కాదు, మీరేం మాట్లాడాలనుకుంటున్నారు ఆ బిడ్డలకు నేరుగా మీరు మాట్లాడండి. నన్ను మధ్యవర్తిగా ఉంచండి. ఇది నిష్ప్రయోజనంగా కాకుండా ప్రయోజనకరంగా మార్చండి. చరిత్రలో నిలవబడిపోయే సంఘటనగా ఈ దినాన్ని మార్చండి. ఈ చిన్న గుంపును మీరు నాయన అభిషేకించండి, బలపరచండి. దేవా నాయన మీరు సరైన మాటలతో వారి హృదయాలను సంధించండి. సమస్తమైన వారులు మీ స్వాధీనంలో ఉంచుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఒక స్టోరీ ఉంది. 2 స్నేహితులు ఉన్నారు. వారి పేర్లు నిజంగా జరిగిన స్టోరీ ఇది. కింగ్స్టన్ డ్యూరర్. కింగ్స్టన్ డ్యూరర్, చెప్పండి. కింగ్స్టన్ డ్యూరర్. వీరిద్దరు స్నేహితులు. వీరిద్దరూ పేదవారు. వీరిద్దరూ ఎలాగో తమ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాలి, లేదా మంచి ఇంకా అప్పర్ గ్రేడ్కి వెళ్ళాలి. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీరిద్దరు కూడా దరిదాపు అనాథలు వంటి వారు. అయితే వీరిద్దరికీ ఒక హాబీ, ఒక ఇష్టం ఏంటంటే పెయింటింగ్ నేర్చుకోవాలని. ఏం నేర్చుకోవాలని? పెయింటింగ్, మంచి ఆర్ట్లు వేయాలని. మీ వెనకాతల మంచి పెయింటింగ్ ఉంది కదా, అలా పెయింటింగ్ వేయాలని వీరిద్దరికీ ఇష్టం. అయితే వీళ్ళిద్దరు కలిపి ఒక కాలేజీకి వెళ్ళారు, పెయింటింగ్ కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్తే వారు చాలా ధనం వారు ఫీజుగా పెట్టారు.
ఫీజుగా పెడితే వీరిద్దరి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు డ్యూరర్ ఎలా అన్నాడు, బ్రదర్ ఒక పని చేద్దాం, నాకు మంచి ఆలోచన వచ్చింది, నేను కూలి పని చేస్తాను, నీవు ఈ సంవత్సరం అంతా పెయింటింగ్ నేర్చుకో, ఈ సంవత్సరం అంతా నేర్చుకున్న తర్వాత వచ్చే సంవత్సరం నువ్వు పని చేద్దు కానీ లేకపోతే పెయింటింగ్ వేద్దు కానీ ఆ డబ్బులతో నేను చదువుకుంటానంటే కింగ్స్టన్ అన్నాడు, అయ్యో అయ్యో అంటే లేదు లేదు మనం ఇద్దరం సమానంగా నేర్చుకుందామని చెప్పి మొత్తం మీద ఆ ఒప్పందంతో డ్యూరర్ కూలి పనిలో జాయిన్ అయ్యాడు. కింగ్స్టన్ పెయింటింగ్ నేర్చుకుంటున్నాడు. ఒక సంవత్సరం అయిపోయింది, ఒక సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క కింగ్స్టన్ అన్నాడు, బ్రదర్ నాకు చాలా బాగా వచ్చేసింది పెయింటింగు, ఈ సంవత్సరం నేను పని చేస్తాను, నేను నీ అంత కష్టపడక్కర్లేదు, పెయింటింగ్స్ వేస్తే నాకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఇప్పుడు నువ్వు కాలేజీలో జాయిన్ అవుదు అని చెప్పి మరలా వీరిద్దరు వచ్చి అడ్మిషన్ కోసం కాలేజీలోకి వచ్చారు. కాలేజీకి వచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపల్ ఏం చేశారంటే, బాబు నీకు కొన్ని పరీక్షలు పెట్టాలి రా అని చెప్పి డ్యూరర్ని కూర్చోబెట్టాడు. ఒక బ్రష్ ఇచ్చి పట్టుకోమన్నాడు. పట్టుకోమంటే ఈయన పట్టుకున్నాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు చెప్పింది ఏంటంటే, నీ చేతులు పెయింటింగ్కి పనికిరావు, నీ చేతులు పెయింటింగ్కి పనికిరావు. ఎందుకు అని అంటే ఈ చేతులు మొద్దుబారిపోయాయి. ఈ సంవత్సరం అంతా కూలి పని చేశాడు గట్టిగా. ఎప్పుడైనా కూలి పని చేస్తున్న వారి చేతులు చూసారా? పెద్ద పెద్ద అంకుల్స్ వస్తారు చర్చికి, రేపు ఆదివారం మీరు చేయాల్సిన పని ఏంటంటే మామూలుగా ఇలాగనద్దు, అంకుల్ ప్రైజ్ లాడానండి అంటారా? నేను చెప్పినవన్నీ చేయాలి మీరు అనరా? అంటారా? అంకుల్ పెద్ద అంకుల్ని పట్టుకొని అంకుల్ ప్రైజ్ లాడానండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆ చేతులు ఏంటో తెలుస్తుంది. కొంతమందికి తంబులు పడవు, కూలి పని చేసిన వాళ్ళకి ఆధార్ కార్డు కోసం తంబు పడదు, ఎందుకంటే ఇది మొద్దుబారిపోతుంది. ఈ రఫ్నెస్ వేరుగా ఉంటుంది కూలి పని చేసిన వారు రఫ్. సరే, ఇప్పుడు డ్యూరర్కి గురించి ఏమంటున్నారంట, నీ చేతులు పనికిరావు అంటే ఇద్దరూ బాధపడ్డారంట. అప్పుడు డ్యూరరే మరలా ఇంకొక మాట అన్నాడట, బ్రదర్ నువ్వు చక్కగా ఈ సంవత్సరం అంతా నేర్చుకున్నావు, అయితే మనకి ఇంకా అప్గ్రేడు చేయాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది, నువ్వేం బాధపడకు, నీవు నేను ఒకటే, నేను మరలా కూలి పని చేస్తాను, ఈ సంవత్సరం కూడా దానికంటే యోగ్యమైన స్థాయికి నువ్వు నేర్చుకుంది కానీ అంటే, అమ్మో నేను అలా వెళ్ళలేను అని కింగ్స్టన్ ఏడుస్తూ ఉంటున్నాడు. లేదు 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 నువ్వేం బాధపడకు. ఇద్దరు బాధపడిన తర్వాత మరలా డ్యూరర్ మాట నెగ్గింది. మరలా 2వ సంవత్సరం కూడా కింగ్స్టన్ ఇంకా అప్గ్రేడ్కి పెయింటింగ్లో జాయిన్ అయ్యాడు. డ్యూరర్ మరలా కూలి పని చేస్తున్నాడు. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు కింగ్స్టన్ ముందుగా ఇంకా డ్యూరర్ వెళ్ళలేదు, కూలి పనికి వెళ్ళలేదు. కింగ్స్టన్ ముందుగా తన యొక్క స్కూల్ కోసం కాలేజీ కోసం వెళ్ళిపోయి ఏదో మర్చిపోయి మరలా వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చేసరికి డ్యూరర్ ప్రార్థనలో ఉన్నాడంట. డ్యూరర్ ఎక్కడున్నాడని? ప్రార్థనలో ఉన్నాడంట. ఆ ప్రార్థనలో ఉంటున్నప్పుడు అతడు చూశాడట, అతడు ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నాడట. కన్నీరు కారుస్తూ ఈ 2 చేతులు ఇలా జోడించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, మేము లోకంలో ఉంటున్న యవనస్తుల వల్ల మేము ఉండకూడదు, నా స్నేహితుడు ఆ కాలేజీకి వెళ్తుండగా నీ కాపుదలు అనుగ్రహించు, అతని మెడలో మంచి జ్ఞానం అనుగ్రహించు, వివేచన అనుగ్రహించు, తర్వాత దినాల్లో మా యొక్క ఈ పనులు నీ పరిచర్యకు ఉపయోగపడాలి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క కింగ్స్టన్ హృదయము కరిగిపోయి అప్పటికే పెయింట్ నేర్చుకున్నాడు కదా, వెంటనే అతడు ఎలా ఉన్నాడో అలాగే తన యొక్క పెయింటింగ్ వెంటనే ఆయన చిత్రీకరించారంట. ఇలా ఉన్నాడంట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తాం 2 చేతులు ప్రేయింగ్ హ్యాండ్స్, మీరు ఇంటర్నెట్లో కొట్టినా కూడా వస్తుంది ప్రేయింగ్ హ్యాండ్స్. అప్పుడు కింగ్స్టన్ డ్యూరర్ వేసిన చేతులే ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. హల్లెలూయా. చూడండి, తన స్నేహితుని కోసం తన జీవితాన్ని అర్పించుకున్నాడు. అది యథార్థమైన స్నేహం. ఈనాడు మనం స్నేహం చేస్తున్నాం, మీకు స్నేహితులు ఉన్నారు, వారు ఎటువంటి వారు? ఎందుకు నీవు వారితో స్నేహం చేస్తున్నావు?
వారు నీతో ఎందుకు స్నేహం చేస్తున్నారు అన్నది గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోనాతాను, దావీదులు బైబిల్లో లేక ప్రపంచంలో యోగ్యులైన స్నేహితులు. వారిని మించిన స్నేహితులు లేరు. ఎలాంటి స్నేహితులండి? యోగ్యులైన స్నేహితులు. ఎలాంటి స్నేహితులండి? వీరిద్దరు స్నేహము ఎవరితో ప్రారంభమైంది? ఎవరితో? ఇద్దరిలో ఎవరు మొదలుపెట్టారు స్నేహాన్ని? చూడండి మరలా మొదటి వచనంలోనే ఉంది. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు ఎవరు మొదలయ్యారంట? యోనాతాను హృదయం మొదలైంది, దావీదు హృదయంతో కలిసిపోయింది. మరలా ఉంది, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా. ఎవరు మొదలుపెట్టారు స్నేహం? అయితే ఇప్పుడు గట్టిగా ఎవరు? యోనాతాను మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, యోనాతాను వయస్సు ఎక్కువ, దావీదు వయస్సు ఎక్కువ. యోనాతాను వయస్సు చాలా ఎక్కువ, ఇంచుమించు 10-20 సంవత్సరాలు కూడా అనుకోవచ్చు మనం. మ్యాక్సిమం 20 సంవత్సరాలు తేడా పెద్ద అయినా ఒక చిన్నవాడిని ఏం చేస్తున్నాడంట? స్నేహితుడిగా ఎంచుకున్నాడు. రెండవది, ఇప్పటికీ వీరి స్నేహం ప్రారంభమయ్యేసరికి దావీదు పొజిషన్ ఏంటి చెప్పాలి త్వరగా. దావీదు యొక్క స్థాయి, లేకపోతే జోరర్ చేసినట్లుగా, కింగ్స్టన్ చేసినట్లుగా అనుకుంటే, ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? అప్పటికి స్నేహం మొదలయ్యేసరికి తన చెప్పమ్మా. గొర్రెల కాపరి. ఏం కాపరండి? ఈరోజు గొల్యాతుని కొట్టాడు, అది పక్కన పెడదాం. ఆయన పొజిషన్ ఏంటి? గొర్రెల కాపరి. ఇతని పొజిషను రాజ కొడుకు, ప్రిన్స్. ఎమ్మెల్యే కొడుకు కాదు, మంత్రి కొడుకు కాదు, రాజకుమారుడు. వయసు పెద్దది, రాజకుమారుడు, తనకంటే చిన్నవాడు, గొర్రెల కాపరి. ఇవేవి చూడకుండా అతనితో నేను ఉండాలని యోనాతాను నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో స్నేహం చేయాలి, తప్పదు. మన స్నేహితులు కానీ లేకపోతే మనకు చాలా ప్రమాదాల్లో పడతాం. కానీ ఎవరిని ఎంచుకుంటున్నాం? వారి స్థాయి గొప్పవారైతే మనం ఎంచుకుంటున్నాం. వారు మనకి ఎటువంటి లాభమో చూసి మనం ఎంచుకుంటూ ఉంటున్నాం. మన వయస్సుకు తగిన వారిని మనం ఎంచుకుంటూ ఉంటున్నాం. కానీ ఇక్కడ యోనాతాను ఎలా ఎంచుకున్నాడంటే ఆత్మీయుడును స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ఎవరినండి? ఆత్మీయుడును ఎంచుకున్నాడు. ఆ యోనాతాను హృదయము దావీదు హృదయంతో ఇక పొరపచ్చాలు ఏమీ లేకుండా కలిసిపోయిందండి. అంటే పాలు నీళ్ళు అయితే కలిసిపోతాయి. నీళ్ళు కిరోసిన్ అయితే, నీళ్ళు పెట్రోల్ అయితే అలా మచ్చలుగా ఉంటుంది. కూరలో వేస్తారు కదా, కూరలో నూనె వేస్తారు. రాత్రి అమ్మగారు ఎక్కువ కూర పెట్టేశారు నాకు. అందులో ఏం కనబడుతుంది? ఆయిల్ కనబడుతుంది. అది కలలేదు, ఆయిల్ కలదు. ఇప్పుడు మన స్నేహాలు ఎలా ఉన్నాయంటే ఆ సమయానికి, ఆ అవసరత కోసం, ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిసిపోయాను అని అంటే ఇక్కడ నాది నీది, నువ్వు ఇంతసేపు నేనెంతసేపు, కోటాలు కానీ ఇల్లులు కానీ ఇంక ఏమీ, ఇంక నీది నాది లేదు. ఇది ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ఈ డబ్బులు ఉన్నాయి, ఎవరైనా వాడుకోవచ్చు. యోనాతాను ఈ స్టోరీలో యోనాతాను గొప్ప హీరో అండి. ఏంటంటే అతని హృదయము విశాల హృదయం. ఎవరు చిన్నవారిని కోరుకోరు. ఇప్పుడు సంఘంలో ఉన్నారు ప్రార్థనా పరులు, వాళ్ళు కూలివారు. ఆంటీ అని స్నేహం చేయగలమా? ఒక ఎంఆర్ఓ ఉన్నారు, వెంటనే అంకుల్ ప్రైజ్ లేడు అంకుల్ అంట. అడుగు అంటే ఊరాదు.
అంటే మానవ దృష్టి ఎంత ఆత్మీయత కన్నా హోదా వైపు వెళ్తూ ఉంటుంది, స్థాయి వైపు వెళ్తూ ఉంది. ఈరోజు ఈ వాక్యం విన్న మనము, మన ఆధ్యాత్మికమైన స్నేహితులు మనకంటే యోగ్యులైన వారై ఉండాలి. ఆ దావీదుని చూసి ఇంక వీనితోనే నా జీవితం అనుకున్నాడు. ఏం చూశాడు దావీదుని? తెల్లగా ఉన్నాడని చూశాడా? పొడుగ్గా ఉన్నాడని చూశాడా? ఏం పర్సనాలిటీ అని అనుకున్నాడా? ఏమి చూశాడు అని అంటే ఆయనలో ఉన్న ఆత్మను చూశాడు. ఎవ్వడికి చేతకాని పనిని చేయటానికి ఎలా ఉరకలెత్తాడో దాన్ని చూశాడు. మీ అందరికీ ఆ స్టోరీ తెలుసు, గొల్లియాతు స్టోరీ తెలుసా? చెప్పాలా? అయితే అవును, లేకపోతే కాదు. ఇంకా నిద్రలోంచి లేగలే. చాలామంది యాక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలంటే యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారట. ఎవరంట? మనం బాణం ఉన్నాం. మనం ఎవరమి? బాణం. బలవంతుని చేతిలో బాణం అంట. మీరందరూ ఎవరు ఇప్పుడు? నేను కాదు, బాణాన్ని కాదు నేను. బాణం. మనం ఎవరు? బాణం అయితే గట్టిగా చెప్తుంది అన్నమాట. బాణం ఇది నూతిలోంచి వచ్చింది. బాణాలు. బాణం ఇలా పెట్టారంట. నేను ఇలా పెట్టాను అనుకోండి. ఇలా పెట్టినప్పుడు దానికి నోరు వచ్చింది అనుకోండి, దానికి ఏమొచ్చింది? స్వరం వచ్చింది. గాడిదికి స్వరం వచ్చినట్లుగా బాణానికి స్వరం వచ్చింది. ఏం మాట్లాడుతుంది తెలిసిన? ఏం మాట్లాడుతుంది? మీరు బాణం అన్న వాళ్ళందరూ ఏం మాట్లాడతారో చెప్తాను. నన్ను వదిలేస్తావా? వదిలేకు. నేను కొట్టగలను. అమ్మో కొట్టలేను. నన్ను వద్దే. ఇంకొక తీసుకో, ఇంకో పొల తీసుకో, ఇంకో పొల తీసుకో అంట. అదే మంచి ఆత్మతో నింపబడిన బాణం అయితే వదిలో వెళ్ళి గుద్ది పడేస్తాను. ఏమంటారని? వెళ్ళి వేసేస్తాను. నన్ను వదులు, ఇంకా వదలలేదంటే వదులు 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 అంటారు. అది బాణం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అడుగుతాను, బాణస్వరం. ఏం స్వరం ఇది? బాణపు స్వరం. పాస్టర్ గారు ఎందుకులే రెస్ట్ తీసుకోండి అమ్మా, ఇన్ని మీటింగ్లు ఉన్నాయంటే, లేదు పాస్టర్ గారు ఇంకొక అరగంట మాకు కావాలి, సాయంత్రం కూడా పెట్టేయండి అని కుమ్మేద్దాం. మిమ్మల్ని కుమ్మిడి కాదు, నన్ను కుమ్మేయాలి. మొన్న అడగండి అయ్యగారిని, మొన్న కోటాల మీటింగ్కి వెళ్ళినప్పుడు నా ట్రైన్ టైం అయిపోతుంది. ఆయన ప్రకాష్ గారు లేసి ఇంకా చెప్పాలి మీరు అంటున్నాడు. నా ట్రైన్ వచ్చేస్తుంది భయం, ఇంకా చెప్పాలి. ఆశ ఆశ ఆశ, ఎన్నో విషయాలు ఉన్నాయండి. సరే, గొల్లియాతు స్టోరీలో అక్కడ ఫిలిస్తీన్లకు పక్షంగా గొల్లియాతు లేచాడు. అంటున్నాడు, మన మాటల్లో చెప్పాలంటే బైబిల్ మాటల్లో కాకుండా, రాయ్ ఎవడికి చేత కట్టలేదా? ఏయ్ మీలో ఎవడు మగోడు లేడా అంటున్నట్టు. అంతేనండి. అక్కడ పోలీసు లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలుస్తుంది. కొట్టుకున్నప్పుడు లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, యుద్ధంలో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. అరుస్తూ ఉంటే చ అని అందరు చేత కానప్పుడు హీరో ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. మన హీరో ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. ఆయన వచ్చింది యుద్ధం చేయడానికి కాదు, క్యారేజీలు పట్టుకొని. పొద్దున్నే మా బాబు వచ్చాడు, శ్యామ్, టీ పట్టుకొని వచ్చినట్టుగా ఆ అన్నయ్యలకు క్యారేజ్ పట్టుకొని వచ్చాడు. అన్నయ్యలకు క్యారేజ్ పట్టుకొని వచ్చి యుద్ధ సమాచారం తెలుసుకునేసరికి ఇటు గోళ, ఓ ఇశ్రాయేల్ అన్నారు జయం. ఓడిపోయిన స్థితిలో ఉండి కూడా జయం అంటున్నారు. వాళ్ళు కూడా ఎవడరా జయం, మేము జయం అంటున్నారు. వాళ్ళు మధ్యలో అంటారు. ఆ సినిమా చూసి పరవశమైపోయాడండి. యుద్ధ సంఘటన చూసి దావీదు పరవశమైపోయాడు. భలే టైంలో వచ్చారు అనుకున్నాడు. ఏంటి విషయం, ఆడెవడు అలగరుస్తున్నాడు అని అంటే, వాడు ఫిలిష్తీయుడు, వాడిని కొట్టడానికి మనగాడు ఎవడని ఉన్నాడా అని ఛాలెంజ్ 40 రోజుల నుంచి చేస్తున్నాడంటే, అవునా నేను కొట్టేస్తానా, ఏమిస్తారేంటి అని అడుగుతున్నాడు. ఈలోపు అన్నయ్య ఎంటర్ అయ్యాడు. ఏంట్రా నువ్వెందుకు వచ్చావు, నువ్వేం పని చేస్తున్నావు,
నీ 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 గీత ఎక్కడ? ఎందుకు నువ్వు అనవసరమైన దానిలో దూరుతున్నావు? నోరు మూసుకుని వెళ్తావా అని అంటే అన్నయ్య దగ్గర మరి మారు మాట్లాడలేదని తప్పించుకొని వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో యవనస్తులుగా ఎక్కడ తప్పించుకోవాలో, ఎక్కడ మాట్లాడాలో మొదట నేర్చుకోవాలి. ఎక్కడ చురుకుగా ఉండాలో, ఎక్కడ మాట్లాడకుండా ఉండాలో మనం తెలుసుకోవాలి. దావీదు అనవసరమైన దాంతో ఆయన వాదనలు వాడలేదు. తన గురి పెద్దది. ఇక్కడ ఇతనితో నేను వాదనలు ఆడుకుంటే అక్కడికి వెళ్ళాను. మన పోరాటం సంఘంలో కాదు, మన పోరాటం అంధకార చీకటి శక్తులతో. దాంతో పోరాడాలంటే సంఘంలో ఉంటున్న వారితో నీకు పట్టించారు, నాకు పట్టించారు, నీ సీటా నా సీటా, నువ్వు తోడాలా నేను తోడాలా, ఈ కదా. అలాగే పోయిన వారం మళ్ళీ నేను తుడుస్తాను, పర్లేదు. సర్దుకుపోవాలి. ఏం చేయాలని? సర్దుకుపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా సౌలు దగ్గరికి వచ్చారు. సౌలు దగ్గర తీసుకొచ్చారు క్యాండిడేట్ని. సార్ మరి ఎవడో లేడు, ఎవడొకడు దొరికాడు, గుడ్డి కన్నా మెల్ల నయ్యమన్నట్లుగా దావీదు దొరికాడంటే, హే బాబు నువ్వు చూస్తే ఎలాగున్నావురా, వాడు చూస్తే 9 అడుగులురా, ఎలా రా అంటే, లేదు 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 నాకు అనుభవం ఉంది. ఏంటుందంట? ఉందా? మీకు అనుభవం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాట నేర్చుకోవాలి, కానీ పాట అవకాశం ఇచ్చేంత వరకు పాడకూడదు. అర్థమైందా? వాక్యం చదవాలి, అవసరం వచ్చినప్పుడు వాక్యం చదవాలి. ఆడపిల్లలు ప్రతి విషయంలో నేర్పరులుగా ఉండాలి. వంటలో త్వరగా నేర్చుకోవాలి. వంట తొడవడం నేర్పరితనంగా తొడాలి. ఏదో నాకు పని చెప్పారన్నట్టుగా కాకుండా కూర్చొనే పనులు మనం నేర్చుకోకూడదు. నడుమంతా వంగిపోయే, లేకపోతే మన కష్టమంతా దేవునిలో వాడబడే పాత్రగా మనం ఉండాలి. అనుభవాలు ఉన్నాయా? రేపటి దినాన్న మీకు పెళ్ళయిన తర్వాత, మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, ఇంకో చర్చికి వెళ్ళిన తర్వాత, ఆ యవనస్తులకు ధైర్యంగా అమ్మా మీరు ఈ పని చేయాలి అని ఎప్పుడు చెప్పగలం? మనం యవనస్తులుగా ఉంటున్నప్పుడు, పని చేసినప్పుడు చెప్పగలం. హల్లెలూయా. ఇక్కడ నేను ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను అంటే, నేను వెళ్ళిన చర్చిలో యవనస్తులుగా ఉండేవాడు. నేను నా స్నేహితుడు సాల్మన్ ఇద్దరమే మా పాస్టర్ గారికి సహకారులుగా ఉండేవారు. రోజు సైకిల్ వేసుకొని సాయంత్రం కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళి వచ్చిన తర్వాత వారికి వెళ్ళేవారు. వాళ్ళకి ఏం పనులో, వారికి ఏం కావాలో వస్తువులు తెచ్చేవాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా ఆ ఖానా మీద కూర్చొని మరలా ఇంటికి వెళ్ళిపోయే అనుభవం. మీటింగులు కూడా ఇద్దరమే మేము మొత్తం పని, వాల్ పోస్టులు అంటించడం కానీ మొత్తం అన్ని పనులు చేస్తూ, నాకు 18 సంవత్సరాల వయసు అప్పుడే నాకు నడుము నొప్పి వచ్చేసింది. ఒకరోజు 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ 3వ రోజున ఉదయం నేను లేగలేకపోయాను. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని తీసుకొచ్చి, ప్రసాద్ గారిని, ఆయన ఏం చేశారంటే నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ చర్చి కట్టి 7 సంవత్సరాలు అయిపోయింది. చర్చి పూర్తి అయిపోయి, కానీ దానికి పైకి మెట్లు లేవు, స్టేజ్ లేదు, మీటింగులు. ఈ 3 పనులు నేను ప్రోత్సహించాను. ఒకేసారి మీరు సంవత్సరం మీటింగులకి ఎంత ఇస్తారో అంత ఇవ్వండి, కానీ ఆ డబ్బులతోనే మనం మెట్లు వేసేద్దాం, స్టేజ్ వేసేద్దాం, మీటింగులు జరుపుదామంటే అప్పుడు బాగా వ్యతిరేకతలు వచ్చాయి. నీవంతా నీ వయసు ఎంత అని ఒక సదానందం అంకుల్ అని ఆయన రేకెత్తించాడు. నేను మామూలుగా ఏం మాట్లాడలేదు. మొత్తం మీద ఆ పని జరుగుతున్నప్పుడు పిల్లర్ లేపబడాలి. నేను డ్యూటీకి వెళ్ళి వస్తుండేవాడిని. ఇలా ఒకసారి 8 గంటలకి నేను ఇంకా డ్యూటీలోంచి ఇంటికి వెళ్ళకుండా ఆ రోజు పిల్లర్ కోసం గొయ్యి తవ్వాలి. మేస్త్రి వచ్చేసరికి గొయ్యి తవ్వితే మేస్త్రులు ఏం చేస్తారు, కింద నుంచి పిల్లర్ని లేపుతారు. ఏమైందో చూద్దాం, మేస్త్రులకి పని అప్ చెప్పి మరలా వద్దాం అని చెప్పి వెళ్ళేసరికి ఆడ గొయ్యి లేదు, మనుషులు లేరు. అక్కడ అడిగాను, ఏ రకం మరి కూలోళ్ళని పెట్టాం కదా అంటే, వాళ్ళు వెళ్ళిపోయారు బాబు అంత. మరి వెళ్ళిపోయినప్పుడు నాకు చెప్తే ఇంకొకరు ఎవరినో పెడుతుంది కదా, ఇప్పుడు 2 మేస్త్రులు వచ్చేస్తారు, పని వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను వాళ్ళ బామర్ది ఇద్దరం వెంటనే గుణపం పట్టుకొని తవ్వడం ప్రారంభించాం. వేగంగా 9:15కి ఆ మేస్త్రులు వస్తారు.
ఈ లోపుగా తవ్వాలని విపరీతంగా తవ్వి పూర్తిగా తవ్వలేదు. 3వ వంతు 4వ వంతు తవ్వేశాం. కొంచెం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పనిని పూర్తి చేశాం. పనిని పూర్తి చేసినప్పుడు నాకు పెయిన్ స్టార్ట్ అయిపోయినప్పుడు ఆ రోజు 23వ తారీఖు, అది 24వ తారీఖు ఒక చిన్న మీటింగ్ ఉంది. అది వార్షికోత్సవం మాకు. అది డిసెంబర్ 25ను క్రిస్టమస్. కానీ క్రిస్టమస్కి నేను ఎలమంచిలి వెళ్ళాలి, మా అత్తగారి ఊరు. అప్పటికే నేను వస్తాను, ఈ పనులు చూసుకొని వస్తాను అని చెప్పి మా ఇద్దరు పిల్లల్ని, పాస్టమ్ గారిని, అప్పుడు పాస్టమ్ గారు కాదు, పంపించేశాను నేను వస్తానని. అప్పుడు 24వ తారీఖున వార్షికోత్సవం అయిపోయింది. చిన్నదే, చర్చిలోనే మీటింగు అయిపోయిన తర్వాత నేను బస్సు ఎక్కానండి. బస్ టికెట్ తీసుకున్నాను. ఆ నొప్పి ఎంతగా ఉందంటే, ఇంకా ముందు స్టేషను ఎలమంచిలికి ముందు అనకాపల్లి వస్తుంది. విశాఖపట్నం నుంచి వెళ్తున్నాను. నేను ఎలమంచిలికి టికెట్ తీసాను. అనకాపల్లిలో ఈ నొప్పి భరించలేక నేను బస్సు దిగిపోయి ఆ బల్ల మీద ఒక పావు గంట పడుకున్నానండి. పడుకొని ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, ఇక్కడ నేను ఇలా ఉండిపోవడం నీకు ఇష్టం కాదు. నాకు దయచేసి నీ పని చేసి నాకు నొప్పి అయిపోయిందని నన్ను అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. దయచేసి నాకు కొద్దిగా ఓపిక అనుగ్రహించు. నేను లేచి ఇంటికి వెళ్ళిన తర్వాత 3 రోజులు సెలవు, 3 రోజులు కూడా నేను పడుకుంటాను అన్నప్పుడు దేవుడు అద్భుతంగా నాకు కొంచెం ఓపిక అనుగ్రహించి ఇంకొక బస్సు ఎక్కి ఎలమంచిలి వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం ఏది? నీ కష్టమంతా ఉపయోగించి పని చేయగలగాలి. చాలామంది సులభంగా పని, కుర్చీలు వేసిన తర్వాత అలా తడుస్తానండి కాదు. మన బలమంతా దేవుని సన్నిధానంలో కరిగిపోవాలి. విరిగిపోయినా పర్వాలేదు, విరిగిపోయిన నీ హృదయంలో ఉంచుకోవాలి. అది అక్కడ రాశాడు, ఈమె చెయ్యి నా పనిలో ఇరిగిపోయిందని. అందరికి అలా చెప్పకూడదు. దేవుని పని చేసి నా చెయ్యి ఇరిగిపోయింది, దేవుని పని చేసి నా నడువు విరిగిపోయింది అని చెప్పకూడదు. అవన్నీ దాచుకోవాలన్నమాట. అది గొప్ప వరం, గొప్ప అవకాశం. లోకంలో కష్టపెడితే ఎంతవరకు కష్టపడతారు? వాడు అవకాశం ఉన్నంత వరకే, బలం ఉన్నంత వరకే మనల్ని వాడుకుంటాడు. దేవుడు అలాంటి వాడా? శాశ్వతమైన బహుమానాలండి మనకి. కాబట్టి మన జీవితంలో కష్టమైంది ఏదో అది చేయడానికి, లేదో సేవకులు మనకి ఏం చెప్తారో చేయడానికి, అందుబాటులో ఉండడానికి. మిమ్మల్ని ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు సంఘానికి సహకారులుగా ఎలా ఉన్నారంటే, పలానా పనిలో ఉన్నామండి, పలానా రాత్రి పాస్టర్ గారు ఫోన్ చేస్తే వెంటనే నేను బండి వేసుకు వచ్చానండి. ఎవరికైనా హాస్పిటల్ కావాల్సి వచ్చినప్పుడు రాత్రులైనా సరే నేను వాళ్ళకి చేస్తున్నానండి. ఎవరైనా ఆంటీకి బాగోలేనప్పుడు ఒక 3 రోజులు వారింట్లో ఉండిపోయి నువ్వు మొత్తం పని చేయాలి. మాకు అవ్వదండి అన్న పదం మనకు ఉండకూడదు. మన హిస్టరీలో వీలు కలగ చేసుకోవాలి, పని చేయాలి. సంఘంలో మనకి చూడండి, తిమోతిని మనం గమనించినట్లయితే ఆయన లుస్త్రలో, ఇకోనియాలో ఆ యొక్క సంఘపు వారందరి చేత మంచి పేరు పెందుకున్నాడంట. ఎలా పెందుకున్నాడు? మంచి పేరు ఇలా వచ్చి చప్పట్లు కొట్టి ప్రైజ్లాడి అనేస్తే మంచి పేరు వచ్చిందా? ఆ 2 సంఘాలకి సుమారుగా 80 మైళ్ళ దూరం ఉందంట. సంఘపు వారు అందరి చేత అంటే అది ఏదో ఒక రోజు ఒక మీటింగ్లో ఒక పని చేసి వదలలేదు. ఎవరికి ఎక్కడ అవసరం ఉందో అక్కడ తిమోతి పనిచేసి పేరు సంపాదించాడు. సౌలు దగ్గర చెప్తున్నాడు, సార్ సింహాన్ని కొట్టేశానండి, నేను ఎలిగిబండిని కడిశానండి, వీడంతండి అని సాక్ష్యం చెప్పాడు. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? మాకెప్పుడు పాస్టర్ గారు ఏం పని చెప్పలేదండి, మాకెప్పుడు పాస్టర్ గారు ఏమి ఎప్పుడు మాతో మాట్లాడరండి అనకూడదు. నీలో చొరవ ఉంటే, ఇప్పుడు గొల్లియాతుని కొడతానని సౌలు పిలిచాడా? దావీదు అంటున్నాడా? దావీదు తన హృదయంలో ఒక తలాంతు ఉన్నదని దావీదుకి తెలుసు. దాన్ని అంటున్నాడు, ఇగో నాకుంద కెపాసిటీ అని అతడే వ్యక్తపరుస్తున్నాడు. నీకు ఏ వరం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఆ వరాన్ని అవసరమైనప్పుడు నీవే బాగా తొడవగలనండి, నేను ఈ పని చేయగలనండి, ఈ కప్పులు అందించగలనండి అని చెప్పాలి. ఫ్యాన్ చెదిరిపోకుండా, పౌడర్ చెరిగిపోకుండా మనం ఉండాలనుకోకూడదండి. మన చెమటంతా హల్లెలూయా
హల్లెలూయా. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీ కోసమే. ఆ తర్వాత ఏంటి నాకు రాదు. ఒకసారి ఏం పాడతానో నాకు తెలియదు. ఒకసారి పాస్టల్ మీటింగ్లో అంతా యేసే చూసుకుంటాడు అని పాడేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారు, డానియల్ పాస్టర్ గారు, కెల్ల అనే ఊర్లో ఆయన పరిచయం చేస్తాడు. అయ్యగారు ఆ పాట నాకు కావాలి. ఆ పాట ఎక్కడుందో నాకు తెలియదు బాబు, ఎంత వెతికినా నాకు దొరకలేదు కూడాను. నాకు ఏదొస్తే అది పాడేస్తూ ఉంటాను. అప్పుడు ఆయనే ఎలా నెతికాడో మహానుభావుడు తెలియదు, కానీ ఆ పాట నెతికి మళ్ళీ నాకు పంపించాడు. ఎత్తికి నేను పాడిన పాట అంతా తప్పే. ఆ క్షణానికి ఏదో వచ్చింది, నేను పాడేశాను. అంతా ఏసే చూసుకుంటాడు, అంతా ఏసే చూసుకుంటాడు, నాకేమీ భయం లేదుగా, నాకేమీ కొదువలేదుగా. పాట మొదలు వేరుగా ఉంది అక్కడ ఆయన పంపించిన దానిలో. అలాగా కనెక్ట్ అయిపోతాయి, మీరే కంగారు పడకపోకండి. కాబట్టి మనకి ఏమి ప్రభువు ఇచ్చాడో నువ్వు ఎక్కడో వాడబడ్డం కాదు, మొదట నీ ఇంటిలో నీ తలంతో ఉపయోగించబడాలి. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పాలి, ఈ పనిలో వారు బాగా చేస్తారని. ఏ పనిలో? బాగా తిప్పడంలో. ఇది కూరగాయటి కాదు, సెల్ బాగా తిప్పడంలో ప్రవీణులండి. అలా కాదు. ఒకవేళ నాకు నీరసం ఉన్న అమ్మాయి, ఏమండి మన కూర వండడం పెద్ద గొప్ప, నేను వండాను 2005లో ఒక సంవత్సరం అంతా మేము వంట చేసుకున్నాం. ఏమండి నాకు ఏది ఇష్టమో ఇంకా చెప్తాను చూడండి, నేనేం అబద్ధం ఆడలేదు. ఈరోజు కూడా బాత్రూములు కడగడం నాకు ఇష్టం అండి. కానీ ఇప్పుడు నా నడుము, నా శరీరం సహకరించట్లేదు. నన్ను ఎలా చూసిన వాళ్ళు నా ఆరోగ్య పరిస్థితిని ఎవరు అంచనా వేయలేరు. మీకు ఇక్కడ సూపర్గా ఉన్నారండి అంటారు అందరూ. ఎక్కడికి వెళ్ళా సూపర్గా ఉన్నారండి, ఏం సూపర్, బయటికి పట్టారం లోన్ లొటారం అనుకుంటాను. నాకు ఏవి పని చేయవు. ఇప్పుడు వస్తున్నప్పుడు దేవుడు కృప చేయించాడు, కానీ లేకపోతే ఏమైపోదును. ఆ 3వ అంతస్తులోంచి కింద మెట్ల మీద దిగాలన్నారు బ్రదర్స్. మెట్ల మీద అమ్మ ఉదయాన్ని అసలు దిక్కకూడదు, నేను మెట్లు దిక్కకూడదు. ఎలాగా అంటే ఈలో ఫోన్ వచ్చింది, అమ్మాయి ఏంటమ్మా నువ్వు సెల్లిపోయి, ఇంకో బ్రదర్ కేకేశారు, కరెంట్ వచ్చింది, అమ్మయ్య బ్రతికించారు రా బాబు, బ్రతికించారు. అన్నీ నాకు అరిగిపోయి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న బలం దేవునికి ఉపయోగపడిందా, ఉపయోగపడుతుందా? నీ ఇంటిలో నీ సాక్ష్యం మొదలవ్వాలి, తర్వాత నీ సంఘములో సాక్ష్యం మొదలవ్వాలి. వారు అటువంటి వారు కాదండి, వారు అందరిలా కాదు, వచ్చి వెళ్ళిపోయేవారు కాదు. చెప్పులు సర్దేవారిలో నువ్వు ఉండొచ్చు, ప్రార్థన చేసేవారిలో నువ్వు ఉండవచ్చు, సేవకురాలకి సహకారంగా నువ్వు ఉండవచ్చు, అయిన తర్వాత కుర్చీలు సర్దడంలో నువ్వు ఉండొచ్చు, ఆ ఫ్యాన్లన్నీ ఆపేవారుగా ఉండొచ్చు, నెలకొకసారి వచ్చి ఆ ఫ్యాన్లను శుభ్రపరిచేవారుగా ఉండొచ్చు. నువ్వు ఏదో ఒకటి చేయాలి. సంఘం లిస్టును నువ్వు తయారు చేసి ఒక దగ్గర పెట్టచ్చు. మనమందరం అవయవాలం. మనమందరం ఎవరండి? బాణాలా అవయవాలా? బాణాలైతే అవయవాలని పదం కూడా గట్టిగా వస్తుంది. మనమందరం ఎవరండి? చచ్చుపడిపోయిన అవయవమా, బాగున్న అవయవాలా? బాగున్న అవయవాలు. నువ్వు ఒక కాలు, నేను ఒక చెయ్యి, నేను ఒక తల, అలా అన్నమాట. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. కళ్ళు ఏం చేస్తాయి? గట్టిగా. కళ్ళు ఏం చేస్తాయి? అబ్బో కోపం ఎక్కువే. చెవులు ఏం చేస్తాయి? చేతులు ఏం చేస్తాయి? పని చేస్తాయి. కళ్ళు ఏం చేస్తాయి? కళ్ళు. చెవులు ఏం చేస్తాయి? పళ్ళు ఏం చేస్తాయి? పళ్ళు నవ్వులుతాయి. కాళ్ళు ఏం చేస్తాయి? రైటేనా? మళ్ళీ స్పీడ్గా చెప్తాం. కళ్ళు ఏం చేస్తాయి? చెవులు ఏం చేస్తాయి? పళ్ళు ఏం చేస్తాయి? చేతులు ఏం చేస్తాయి? కాళ్ళు ఏం చేస్తాయి? నువ్వేం చేస్తావు? మరలా కళ్ళు ఏం చేస్తాయి? చెవులు ఏం చేస్తాయి? పళ్ళు ఏం చేస్తాయి? చేతులు ఏం చేస్తాయి? కాళ్ళు ఏం చేస్తాయి? నువ్వేం చేస్తావు? అంతేనా? సంఘములో నువ్వేం చేస్తావు అంటే
ప్రతి వారం ఇది చేస్తానని ఒక మాట చెప్పాలి. అప్పుడు దేవుని చేతిలో మనం సాధనాలి. హల్లెలూయా. మేటలు తీసుకొని రావచ్చు, నీకు డోర్ కట్టలను మార్చొచ్చు, ఇంకెక్కడ ఏం కొదువు ఉందో నువ్వు చూడొచ్చు. ఇలా ఉండకూడదు. ఒక అబ్బాయిని హ్యాండిక్యాప్డ్, ఆయనకి పెరాలసిస్ పుట్టినప్పటి నుంచి, ఆ తండ్రి ఎత్తుకొని చర్చికి తీసుకెళ్ళాడట. చర్చికి తీసుకెళ్తే ఎప్పుడైనా ఇక్కడ అందరు క్యాథలిక్ అన్నారు కదా, ఎవరు తిట్టారేమో. ఆ చర్చిలోకి వెళ్తే నేను అప్పుడప్పుడు క్యాథలిక్ చర్చి, నేను ఇప్పుడు వీటీసీలోకి వెళ్తుంది కూడా క్యాథలిక్ చర్చి, మొత్తం మార్చేశారు రూపురేఖలు. ఎప్పుడైనా సరే, మొన్న పెళ్ళికి వెళ్ళాను, మా మేనల్లుడు పెళ్ళి భీమిల్లో జరిగింది. అక్కడ ఎలా పాడతారు తెలిసిన, రండి ఉత్సాహించి పాట మీకు వచ్చా? రండి ఉత్సాహి వచ్చా? అక్కడ ఆ రోజు నేను వెళ్ళేసరికి పాడుతున్నారు. ఎలా పాడుతున్నారు చెప్పనా? రండి ఉత్సాహించి పాడుదాము. రమ్మంటున్నావా పొమ్మంటున్నావా అనుకున్నాను. అందులో ఉత్సాహం ఉందా? అలాగుంటుంది అన్నమాట, అలాగుంటుంది. కాబట్టి ఆ పెరాలసిస్ వచ్చింది. వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు, చర్చిలోకి తీసుకెళ్తే వాడు ఎలా పాడుతున్నారంట, రండి ఇంగ్లీష్లో ఉత్సాహించి పాడు అంటే లోపల ఇతను మండిపోతున్నాడు, పడుకున్నోడికి మండిపోతున్నాడు. డాడీ ఏం డాడీ పాటలు, ఇది నిజంగా జరిగింది. ఏంటి డాడీ పాటలు అంటే, వాళ్ళ డాడీ అన్నాడట, ఏమో మరి మేమందరం, నువ్వేమో శారీరకంగా చచ్చిపడిపోయి ఉన్నావు, మేమందరం కూడా నిలబడి కూడా మానసికంగా చచ్చిపోయాం, నీకు ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు కదా అన్నాడట. అంటే ఆ అబ్బాయి పడుకొని పాటలు రాయడం మొదలెట్టాడట. హల్లెలూయా. పడుకొని పాటలు రాయడం మొదలుపెట్టి ప్రపంచాన్ని ఊపేసే ఒక ఉజ్జీవమైన పాటలు ఆ అబ్బాయి పడుకొని రాశాడట. మనం నించొని కూడా రాయలేకపోతాం, కూర్చొని కూడా రాయలేకపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది యవ్వనస్తులు బైబిల్ గ్రంథంలో తిమోతి, మార్కు, తీతు, వారు తమ పనులు చేసి దైవజనుడి చేత, ఒకసారి అంటాడు పౌలు గారు, మీటింగ్ వచ్చాడంటే ఇలాగా, అక్కడ తీతు ఉండాలి, ఆ విజయవాడలో తీతు ఉండాలి. ఇలా వచ్చి వాక్యం చెప్తున్నాడు, ఇలా చూశాడంటే ఎక్కడ కనబడతాడు. తీతు కనబడలేదంట, అక్కడ రాశాడండి. తీతు కనబడినందున అప్పటికప్పుడు ఇంకా మిగతా మీటింగ్ అంతా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు పౌలు. ఆశ, కోరిక ఎందుకు కలిగింది? తీతు అటువంటి పనులు చేశాడు. మార్కు ఏం చేశాడంట, దైవజనుడు కష్టాన్ని చూసి పారిపోయాడు. ఒకసారి కష్టాన్ని చూసి ఏమైపోయాడు? పారిపోయాడు. ఏమనొస్తాడు, అయ్యి బాబోయ్ పాస్టర్ పని ఉంటే బాగా మేకలు బాగా దొరుకుతాయి అనుకున్నాను, కానీ తోకలు కూడా దొరకట్లేదని పారిపోయాడు. కష్టం చూసి పారిపోయాడు. పారిపోయిన వాడు మరలా తన ఆత్మలో నలిగి మరలా ఒకసారి ఎంటర్ అయ్యాడు. ఆ ఎంటర్ ఎప్పుడయ్యాడంటే, పౌలు గారికి ఖైదు వేసినప్పుడు, అనారోగ్యంతో ఉంటున్నప్పుడు అక్కడ పరిచర్య చేయడానికి మార్కు అక్కడికి వచ్చేసాడు. మార్కు అక్కడికి వచ్చి పరిచర్య చేస్తే చివరిలో ఒక సాక్ష్యం చెప్పాడు. మార్కు, అతడు నాకు ఇప్పుడు అవసరము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మార్కు ఈ సమయంలో పరిచర్య చేయడానికి యోగ్యుడు ఎవరు అంటే మార్కు అని చెప్పి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక్కొక్కసారి తేడాలు రావచ్చు దైవజనులతో. పని చేసిన వాని తిడతారా, పని చేయని వాని తిడతారా? ఇప్పుడు కుర్చీలు తిన్నంగా లేవనుకోండి, ఇప్పుడు ఏమంటారు? వేసిన వాళ్ళని తిడతారా, దాన్ని వేయని వాళ్ళని తిడతారా? వేసిన వాళ్ళని తినంగా పెట్టలేవా? నా మాట ఇంకా భలేగా ఉంటుంది, గుణపాలలాగా ఉంటాయి. ఇక జీవితంలో నన్ను నా కాస్త చూడదు అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు మేము లిఫ్ట్లో వస్తుంటే ఒక అమ్మాయి ఫోన్ చేసింది, రోజు పొద్దున్న వస్తుంది, 6:30 వస్తుంది. మా కుటుంబారాధన అమ్మాయి స్టార్ట్ చేస్తుంది, జయ. ఆ అమ్మాయిని అయితే ఎన్నిసార్లు ఎన్ని వేసానో, మళ్ళీ దులుపుకొని మళ్ళీ వచ్చి అలా పరిచారకురాలుగా ఉంటుంది. ఎంత సంతోషం. నీ జీవితంలో ఏమి కదపకుండా పాస్టర్ గారితో నేను స్నేహం కలిగి ఉండాలనుకోవద్దు. వారి చేత కొన్ని సరిచేయబడాలి, కొన్ని తిట్లు తినాలి, అయినా మరలా నిలవబడాలి. అప్పుడు యోగ్యులుగా ఉంటుంది. ఇప్పుడు దావీదంట సాక్ష్యం చెప్తున్నాడు, సింహాన్ని కొట్టేశాను,
ఎలుగుబంటిని కొట్టేశాను. ఇప్పుడు వీడంతా నీ సాక్ష్యం ఏది? యవనస్తుడిగా ఆ పని నీకు చేతకాందై ఉండొచ్చు. సింహాన్ని కొట్టడం చేతనైందా? ఎలుగుబంటి కొట్టడం అలవాటా? చేతనైంది. ఆ రోజు అనుకుంటాడు దేవుడు సహాయమే, అమ్మో అని ఒక్క నిమిషమైన హృదయం అనుకుంటాడు. కానీ నాకు దేవుడు నాకున్నాడు, కొడతానని వెళ్ళాడు. ఆ రోజు ఎందుకు ఈ సమస్య వచ్చిందని బాధపడ్డాడేమో. చిచి ఇప్పుడేంటి ఈ సింహం వచ్చింది అని అనుకున్నాడేమో. కానీ అదే తర్వాత రోజుల్లో ఉపయోగపడింది. ఈరోజు నీ కష్టం తర్వాత రోజుల్లో సాక్ష్యం అవబోతుంది. దాన్ని తప్పించుకుంటే తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పలేవు. ఈరోజు పని చేయవలసి వచ్చినప్పుడు నీకు జ్వరం అయి ఉండొచ్చు, కష్టమై ఉండొచ్చు, అర్ధరాత్రి అయి ఉండొచ్చు. కానీ ఏమనుకోవాలంటే ఇదే నాకు ఒక అవకాశం, తర్వాత దినాల్లో ఇది సాక్ష్యం, తర్వాత దినాల్లో ఇది సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పని చేయువారుగా ఉండాలి. పని చేయవారుగా ఉండాలి. దావీదు సాక్ష్యం చెప్పాడు. మొత్తం మీద ఇష్టం ఉన్నా లేకపోయినా మొత్తం మీద దావీదుని వదిలేరు. ఎందుకంటే ఇంకొక ఆప్షన్ లేదు. అటు సస్తాడో బతుకుతాడు, తర్వాత సంగతి ముందు వెళ్ళలేరా బాబు, మరి ఇంకెవడు వెళ్ళట్లేదని పంపించారు. మీకు స్టోరీ అంతా తెలుసు కాబట్టి నేను చాలా మాటలున్నాయి కానీ చెప్పట్లేదు. ఆ ఆయుధాలు ఇతను ధరించుకోలేదట. సౌలు ఆయుధాలు ఇతనికి వేస్తే ఇతను మొయిలైపోయాడట, అనీజీగా అయిపోతే అంటున్నాడంట, నాకు ఈ వద్దు సార్, నేను వెళ్ళి కొడేసారి అయినాను అంటే తీసాడట. మన తలాంతులు లోకపు తలాంతులు కావండి. మన తలాంతులు లోకపు తలాంతులు కావు. వారందరూ ట్రైనింగ్ అయ్యి చేసిన దానికన్నా ట్రైనింగ్ లేకుండా మన అద్భుతంగా దేవుడు మన చేత జరిగిస్తూ ఉంటాడు కార్యాలు. హల్లెలూయా. మా పెద్ద అబ్బాయి, గతమంది పెద్ద అబ్బాయి ఎత్తాను, మరి ఏం చేస్తాను. పెద్ద అబ్బాయి 10th క్లాస్ 9.7 వచ్చింది. కానీ నేను చదువు ఆపేశాను. అప్పటి నుంచి ఇప్పటికైనా ఎప్పుడైనా మీ ఇద్దరం కలిసి వెళ్తే ఫస్ట్ ఎవరైనా మిమ్మల్ని కలిస్తే నువ్వేం చదువుతున్నావు అని అడుగుతారు కదా. అది నాకు పెద్ద సమస్య, మా అబ్బాయికి కూడా సమస్య. మీ ఇద్దరం కలిసి వెళ్తే ఇంకా సమస్య. మీ ఇద్దరు ఇలాగ వెళ్తుంటే వెంటనే బాబు ఏం చదువుతున్నావు అంటాను. అనేసరికి తల ఇలా దించుకుంటాడు. 10th క్లాస్ అంటే బాగుంటుందా? తలదించుకుంటాడు. అతడు తలదించుకుంటే నేను ఇంకా తలదించుకున్నట్టు అయిపోతూ ఉంటుంది. స్టోరీ అంతా చెప్పలేము, మాట్లాడలేము. చాలా బాధలు పడ్డామండి ఆ ఒక్క క్వశ్చన్కి. ఏం చదువుతున్నావు బాబు అనేసరికి అలా డాడీతో ఉంటున్నానండి పదం నేర్చుకున్నాడు. డాడీతో ఉంటున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్బాయి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఒక మాట నాతో చెప్పాడు. ఏంటంటే, డాడీ మనదొక వరల్డ్ రికార్డ్ అన్నాడు. ఏంటా వరల్డ్ రికార్డు అన్నాను నేను. అంటే ఈ కాలంలో ఎవరిని చూస్తున్నా పిల్లల కంటే తల్లిదండ్రుల కంటే పిల్లలు కనీసం ఒక్క తరగతైనా ఎక్స్ట్రా చదువుతారు. కానీ మందే వేరు. నేను మీకన్నా తక్కువ చదివాను. అప్పుడు నా హృదయం పగిలిపోయింది. ఒక్కొక్కసారి నేను తీసుకున్న నిర్ణయం తప్పేమో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ అది సంతోషకరంగానే దేవుడు మార్చాడు. ఏంటి అంటే, ఆ తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ ఆలోచన ఏంటంటే, నేను మరలా మా అబ్బాయిని పిలిచి అన్నాను, సరే నువ్వు నాకన్నా తక్కువ చదువుకున్నావు, మీ 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 తరగతి మీ స్థాయి వాళ్ళందరికంటే తక్కువ చదువుకున్నావు. ఇప్పుడు నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంతమంది నీకు కనెక్షన్లో ఉన్నారంటే చాలామంది ఉన్నారు అన్నారు. వారికంటే ఏ విషయంలో నువ్వు తక్కువ నాకు చెప్పాను? లేక నీకున్న తలాంతుల్లో సగమైన వారికి ఉన్నాయా? సగం, పావు. ఆయన కీబోర్డ్ చేస్తాడు, ట్రైనింగ్ ఏంలో కీబోర్డ్ నాదే ట్రైనింగ్. ఎందుకని నా ట్రైనింగే కానీ నాకు కీబోర్డ్ రాదు. ఎన్ని వాస్తవాలండి. రోజు కుటుంబాలలో పెట్టేవాడిని, కొన్నాళ్ళు ఒకటే కొడుతున్నాడు. పాట్మని ఒకటి కొట్టేసరికి ఒక 2 రోజులు భోజనం ఏం చేయలేదు, ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ. అది నేర్చుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా అభిషేకం ఇచ్చి
రాంచీ మ్యూజిక్ ప్లేస్. ఆ మ్యూజిక్ ప్లేస్లో ఇతడు ఒక్కడే కీబోర్డిస్ట్, ఎవరు కీబోర్డిస్ట్ లేరు. ఆ తర్వాత బంగేరా, షెల్టన్ బంగేరానా అతని పేరు, పాటలు పాడతాడు. అతని ప్రోగ్రాం జరిగింది, అతనికి ఇతన్ని పెట్టారు. మొన్న కూడా 24 గంటల ప్రోగ్రాం ఏదో జరిగింది. అందరూ శ్యామ్ 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 అని పేరు పెట్టారు. అక్కడికి ఇక్కడ శ్యామ్ కాదు, ఇక్కడ నిస్సి అంటాం. అక్కడ రాంచీలో శ్యామ్ అని పేరు పెట్టారు. అతని కీబోర్డ్లోను అన్నీ ఎక్కడ ట్రైనింగ్ లేకుండా ఫోటోషాప్లో ఏ డిజైన్ అయినా చేయడానికి, ఈ సిస్టమ్ అంతా పెట్టడానికి, కంప్యూటర్లో పెట్టడానికి, అన్నిట్లో దేవుడు అతన్ని అభిషేకం ఇచ్చి వాడుకున్నాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, లోకపు తలాంతులు కాదు మన తలాంతులు, లోకపు తలాంతులు కాదు. వారిలో చదువు లేదని అనుకోవద్దు, వారిలో జ్ఞానం లేదనుకోవద్దు. మన జీవితాలను ప్రభువుకు అప్పగిస్తే చాలండి. వారికంటే పైన దేవుడు మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకోవాలి. దావీదు అంటున్నాడు, ఇవి నాకు వాడుక లేదండి, ఇవి నాకు వాడుక లేదండి. నేను కంజీరుతో ఒక ఊపేసేవాడిని తెలుసా, కంజీరుతో ఈరోజు కూడా మా కుటుంబాలందరూ కంజీరు కొడతాను నేను. అజయ్ అంటాడు, ఎంత పరవశంగా ఉంది అంకుల్, ఎంత పరవశంగా ఉంది పాస్టర్ గారు, ప్యాడ్స్తో రాని సంతోషాన్ని కంజీరుతో తెప్పిస్తాను నేను ఎక్కడ డ్యూటీ చేస్తున్నా బకెట్ తీసుకుని దద్దలు ఆడించేవాడిని. నేను ఉన్న చోట మా పోలీసులు అందరూ ఈయనుంటే చాలు రానివారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను దేవుడు లోకము వంటి తలంతులు కాదు, వైవిధ్యమైన వాటితో దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. సరే, దావీదును వాడుకున్నాడు, గొల్లియాతును కొట్టేశాడు. ఈ టాపిక్ అంత ఇది కాదు అసలు. స్నేహములో యోనాతాను ఏం చేశాడు? ఆ రోజు కొట్టిన తర్వాత అతని కత్తినే తీసి తెగ నరికి ఆ తలను పట్టుకొని సౌలు ఇంటికి వచ్చాడు. సౌలుతో మాట్లాడుతున్నప్పుడు యోనాతాను అలా చూస్తున్నాడంట. ఒక గొర్రెల కాపరు కోసం యోనాతాను వేచి ఉంటున్నాడు. హల్లెలూయా. చేతకాని నీ కోసం మనుషులు వేచి ఉండేవారుగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఆ సిస్టర్ దొరుకుతారు, ఆ అమ్మాయి నాకు ఎప్పుడు దొరుకుతుంది మాట్లాడడానికి అనే విధంగా నిన్ను చేయాలంటే దేవుని చేతిలో సాధారణంగా వాడబడాలి. వరంగల్లో పోలీస్ క్రిస్మస్కి వెళ్ళాను నేను 3 సంవత్సరాల క్రితం. క్రిస్మస్కి వెళ్తే వాక్యానికి టైం అవ్వలే, కరెక్ట్గా 10 తక్కువ 10 నిమిషాలకి ఇచ్చారు. నేను లేచి 10:05కే ముగించేశాను. 10:05కి ముగించేశాను. ఇంకా వాళ్ళందరూ ఒక అట్మాస్ఫియర్ వాళ్ళు చూశారు. ఆ తర్వాత ఆ దానికి ఎస్పీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ ఎస్పీ గారి చేత నాకు సన్మానం చేశారు. సన్మానం చేయించుకోలేదు, నించొని అది తీసుకున్నాను. ఆ తర్వాత ఎస్పీ గారు నన్ను అడుగుతున్నారు, సార్ ఇప్పుడు పోస్టింగ్ నాకు ఇది మంచిదంటారా అది మంచిదంటారా అని నన్ను సలహా అడుగుతున్నాడు. నన్ను, సార్ నేను కానిస్టేబుల్ సార్, నేను కానిస్టేబుల్ సార్, కానిస్టేబుల్గా చేశాను అంటే, దేవుని చేతిలో మీరు సాధనం, మీ మాట చాలా విలువైనది అని ఎస్పీ గారు ఒకప్పుడు కానిస్టేబుల్ అని నాతో మాట్లాడతారు. ఎలా జరిగింది? దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. నువ్వేం పనికిమాల ఆ స్థితో, నీది ఏ అయోగ్యమైన స్థితో, నీ చేతులు సరిగ్గా లేవేమో, నీ కలర్ బాగోలేదేమో, లేకపోతే చదువులో తిడుతున్నారేమో, తల్లిదండ్రులు తిడుతున్నారేమో, ఆ తిట్టిన జీవితాన్ని, ఇదిగో లోకంలో నాది జీవితం ప్రభువా, నీకేమైనా అవసరం అవుతుందా అని చెప్పి దేవునికి అప్పగించండి. దేవుడు అద్భుతంగా మార్చేస్తాడు. నీ జీవితంలో నీకు ఏది పనికిరాదు అనుకుంటున్నావు, నీకేది ఇష్టం లేదు, అదే దేవునికి ఇవ్వండి. మంచిది కాదు, నాకు అదే దేవునికి ఇవ్వండి ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను. నాకు అనేకం గుర్తొచ్చేస్తున్నాయి. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి అమెరికాలో, పేరు కూడా మర్చిపోయాను, మీకు మళ్ళీ పంపిస్తాను. ఆ అమ్మాయి చాలా ఒకరితే కుమార్తె. ఆ కుమార్తె ముద్దుగా పెంచుకున్నారు. ఒకరోజు ఈ సెలవుల్లో వారు ఎక్స్కర్షన్కి వెళ్ళారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ అమ్మాయి పైకి ఎక్కిందంట, అన్ని అంతస్తుల కింద పైకి ఎక్కి అక్కడి నుంచి డైవ్ చేద్దామని చెప్పి డైవ్ చేసిందంట. డైవ్లో కాలు జారిపోయి ఆవిడ చేయాలనుకుంది చేయకుండా వెళ్ళి ఈ మెడ భాగాన్ని దానికి గుద్దుకుని
పడిపోయింది. వెంటనే ఆమెను తీసుకెళ్లారు, హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒక 3 నెలలు వరుసగా ఏదో చేశారు. చివరికి వారు చెప్పింది ఏంటంటే, జీవితాంతము ఈ అమ్మాయి మంచం మీద ఉండాల్సిందే, జీవితాంతము ఈ మంచం మీద ఉండాల్సిందే అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుందంట. ఆ అమ్మాయికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఒకరోజు ఆ స్నేహితుని పిలిచి అంటుంది, బాధపడుకు అని ఓదారుస్తూ ఉండేవాడు ఈ స్నేహితుడు. నువ్వు నాకు సహాయం చేస్తావా అంది. నువ్వు అడిగింది ఏదైనా నేను చేస్తాను, నీ కోసమే ఉన్నాను, నేను ఏదైనా చేస్తాను అంటే, నాకు అయితే ఒక సహాయం చేయండి. చెప్పు ఏం సహాయం చేయాలి? నాకు కొంత విషయం తీసుకురా. నా జీవితాన్ని, నా యవ్వన జీవితాన్ని ఇలా మంచం మీద నేను గడపాలని నేను అనుకోవట్లేదు. నాకు ఇది వద్దు, దయచేసి విషయం ఇవ్వు అంటే, అతడు వెళ్ళి బైబిల్ తీసుకొచ్చాడట. నాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన బైబిల్లో తెలియంది ఏమి ఉంది, నాకు ఇంకేదో చెప్పి నువ్వు నన్ను ఓదార్చుకో అని అంటే, నేనేం ఓదార్చట్లేదు, ఒక విషయం చెప్తాను, చెప్పు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? యేసుప్రభు వారు రావడానికి ఒకే ఒక కారణం ఏంటి అని అడిగాడంట. అమ్మాయి చెప్పిందంట, సిలువ వేయబడ్డానికి. ఎందుకు వేయడానికి వచ్చాడు యేసుప్రభు వారు? సిలువ, తన జీవితాన్ని, మరి దానిలో ఆయనే చావడానికి వచ్చాడు కదా. మన జీవితంలో కూడా ప్రతి దానిలో ఒక నిర్ణయం ఉంది. నీలో నుండి ఆయన ఏదో ఆశిస్తున్నాడు అని అంటే, ఇంకా నాలో నుండి ఆయన ఏం ఆశిస్తాడు, నాలో నుండి ఇంకేం ఆశిస్తాడు అని అన్నదట. అది నాకు తెలియదు, నువ్వు ప్రార్థన చేసుకో, నీ జీవితం దేవుడు మారుస్తాడు అని అంటే, ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. మంచం మించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి అంటుందంట, ప్రభువా, ఇక నా జీవితం మొత్తం ఈ తల ఇక్కడి నుంచి మొదలుకొని శరీరం అంతా చచ్చుబడిపోయింది. ఇంకా నాలో ఇంకేముంది, ఒక్క తల ఉంది, నీకు కావాలంటే నా తలను నీకు ఇస్తున్నాను అని ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఈ మిగిలిన తలను నీకు ఇస్తున్నాను అని అంటే, ప్రభు అన్నాడంట, అవును నాకు అది చాలు అన్నాడంట. ఆమెకి ఒక దర్శనం వచ్చి ఆమె ఏం చేసిందంటే, మర్నాడు నుంచి ఏం చేసిందంటే, బ్రష్ తెమ్మందంట. బ్రష్ ఎందుకు నీకు, వీల్ చైర్లో కూర్చోబెట్టేవారట. బ్రష్ తెమ్మందంట, పెయింట్ బ్రష్ తెచ్చారట. పెయింట్ బ్రష్ తెచ్చిన తర్వాత చార్ట్ తెమ్మందంట, చార్ట్ తెచ్చారట. నోట్లో ఆ బ్రష్ పెట్టుకొని ఆమె పెయింటింగ్ వేయడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. అద్భుతంగా ఇంకా అక్కడి నుంచి పెయింటింగ్లు వేస్తున్నప్పుడు మొదటి పెయింటింగే చాలా 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 ఖరీదుకి వెళ్ళిందంట. ఆ తర్వాత ఒక ఆర్ఫన్ హోమ్కి నన్ను తీసుకెళ్ళండి, వికలాంగుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అంటే, ఒక 2000 మంది ఉంటున్న వికలాంగుల దగ్గరికి ఆ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడట. ఇలా చూసిందంట, చూసి అంటుందంట, వీళ్ళందరికీ వీల్ చైర్లు కొంటే ఎంత అవుతుంది అందంట. ఏంటి వీళ్ళందరికీ వీల్ చైర్లు కొంటావా, మన బ్రతికే బాగులేదు, మన తిండికే సరిగ్గా లేదు అంటే, లేదు ఎంత అవుతుందో చూడు అని అంటే, ఇంత అవుతుందని చెప్పి ఒక లిస్ట్ తీసుకొచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఇక పెయింటింగ్లు వేయడం, అక్కడికి వర్తమానాలు అందించడం, అనేకమైన దేశాలు తిరగడం, ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటికీ ఆమె బ్రతికుంది, ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి వీల్ చైర్లు అందిస్తూ ఒక సంస్థను స్థాపించి ప్రపంచానికి పేరు తెచ్చి అనేకులకు మార్పుకు, రక్షణకు, యవనస్తులకు ఒక మాదిరిగా ఆమె ఉపయోగపడుతూ ఉంది. హల్లెలూయా. చచ్చుబడిపోయిన శరీరం కానీ దేవునికి సమర్పించుకుంది. అవయవాలన్నీ బాగున్నాయి. ఈ బాగున్న అవయవాలు లోకం కోసం నేను ఉపయోగిస్తూ ఉంటున్నాను. ఆ తండ్రి మొదటే చెప్పినట్లుగా నిన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు, నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, నీ జీవితం ఆయనకు ఉపయోగపడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. లోకము, శరీరము, ఆశ దాన్ని గతించిపోతూ ఉంటాయి. కానీ దేవుని పని చేసి దేవునితో నువ్వు అంటుకట్టుబడితే, నిన్ను ఆకర్షిస్తున్న వాటన్నిటిని విడిచిపెట్టి కొంతకాలం, ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు నువ్వు బలవంతంగా ఇవి రెండు మనకి లాగుతూ ఉంటాయి. ఒక పక్క శరీరము, ఒక పక్క దేవుడు. కానీ దేవుని నమ్మిన వారు, దేవునిని వెంబడించిన వారు, దేవునికి తమ జీవితాన్ని అర్పించిన వారు చరిత్రలో నిలబడుతున్నారు. లేదు అందరిలాగే నేను కూడా ఆశల కొద్దీ, ఆకర్షణ కొద్దీ
నేను వెళ్ళిపోతాను అనుకుంటే చరిత్రలో మన జీవితం ఉండదు. నేను ఏ వాక్యం చెప్పాలనుకున్నానో ఆ వాక్యం చెప్పలేకపోయాను, కానీ అద్భుతమైన మాటలు దేవుడు మీకు అనుగ్రహించాడు. నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి. ఆయన చేతిలో వాడబడే పాత్రగా ఉండాలి, ఒక సాక్ష్యం సంపాదించాలి. అక్కడ ఈ ప్రపంచ పరిశుద్ధుల ఎదుట నీ పేరు ఆయన నిలపాలి. ఈ అమ్మాయి ఈ విధంగా తన యొక్క లోకం కంటే, ఆశల కంటే నన్ను ప్రేమించిందని ఆయన సాక్ష్యం చెప్పబోతున్నాడు. అటువంటి సాక్ష్యం కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరు లేచి నిలబడదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. చెబుదాం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీది పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. చెబుదాం. అయినా అనేక సార్లు మనం వెనుతిరిగినా ఆయన తన ప్రేమను చూపించడం మానలేదు. ఇచ్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం కంకితం. ఇంకా గట్టిగా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఒక చెయ్యి మీ గుండె మీద పెట్టుకొని, ఒక చెయ్యి నిజంగా ఆయన చూస్తూ, ఇగో నన్ను ఎన్నాళ్ళు బట్టి నువ్వు చూడాలనుకుంటున్నా ప్రభా, ఇదిగో నన్ను చూడండి అని మీ హస్తాన్ని ఆయన వైపు చూపించి మరొక్కసారి ఆ లైన్ పాడదాం. ఇదిగో దేవా